హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంటు, షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ప్రేమంటే ఇదేనా స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా? అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది, వినండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. దుర్గ ఆనందంగా తన చేతులతోనే చిన్నప్పటి నుంచి మిస్ అయిన గోరుముద్దలని ఇప్పుడు తన కొడుకు భార్గవ్కి తినిపిస్తూ ఉంటుంది. పక్కనే ఉన్న శ్రీధర్ ఉడుక్కుంటూ, ఏంటే, కొడుకు వస్తే వాడికి మాత్రమేనా తినిపించేది? ఇక్కడ నీకు ఒక మొగుడు ఉన్నాడే, వాడికి కూడా గోరుముద్దలు తినిపిద్దామని ఏమీ లేదా అని మూతి 30 వంకర్లు తిప్పుతూ అంటాడు. భార్గవ్ నవ్వుతూ, డాడీ, మీరు భలే ఉన్నారు తెలుసా ఇలా మూతి తిప్పుతుంటే అని నవ్వుతూ అన్నాడు. దుర్గా నవ్వుతూ, మీ డాడీ దగ్గర ఇలాంటి వేషాలు చాలానే ఉన్నాయిరా, ఇకపైన నువ్వు రోజు చూస్తావులే అని అంటారు. అప్పుడే సాత్విక్ భాషితను అక్కడకు తీసుకొని వచ్చి అక్కడ భార్గవ్ని చూసి, అదిగో మీ అన్నయ్య కూడా ఇక్కడే ఉన్నాడు అని అంటాడు. భాషిత కూడా నవ్వుతూ దుర్గా దగ్గరకు వచ్చి, ఏంటమ్మా, నీ కొడుకుకు మాత్రమే పెడతావా, నాకు పెట్టవా అంటూ దుర్గ పక్కన వచ్చి నిలబడుతుంది. దుర్గ చాలా ఆనందంగా, రమ్మారా, నీకు పెట్టకుండా ఉంటానా అని కూతురికి కూడా గోరుముద్దలు తినిపిస్తూ ఉంటుంది. సాత్విక్ శ్రీధర్ మూతి నల్లగా ఉండటం గమనించి, ఏంటి మామయ్య, మొహమేంటి అలా నల్లగా పెట్టుకున్నారు? ఏదో ఎవరో వచ్చి మిమ్మల్ని కొట్టినట్లుగానే ఫేస్ అలా పెట్టారేంటి అని అడిగాడు. మరి లేకపోతే ఏంట్రా, చూడు మీ అత్తయ్య ఏం పని చేస్తుందో. కొడుకు కూతురు వచ్చారు అని మీ అత్తయ్య నన్ను అస్సలు పట్టించుకోవటం లేదు. ఎంతైనా తనకి కొడుకు కూతురు అంటేనే ఇష్టంలే అని చిన్న పిల్లాడిలా కంప్లైంట్ ఇస్తాడు భార్య మీద శ్రీధర్. అవునా, మా అత్తయ్య మిమ్మల్ని పట్టించుకోవటం లేదా? అసలు మిమ్మల్ని పట్టించుకోవాలంటే ఏం చేయాలి మామయ్య అని ఆలోచిస్తున్నట్లుగా శ్రీధర్ పక్కన కూర్చొని అడుగుతాడు. ఏం చెయ్యాలి అని అడుగుతావేంట్రా అంటూ సాత్విక్ తల మీద చిన్నగా కొడుతూ, వాళ్ళిద్దరికీ మాత్రం గోరు ముద్దలు తినిపిస్తుంది, నన్ను మాత్రం పక్కకు నెట్టేసింది, అందుకే నేను అలిగాను అని అన్నాడు. అప్పుడే స్వరూప అక్కడికి వస్తూ, తను పెట్టకపోతే ఏంటన్నయ్య, నేను ఉన్నానుగా నీకు చెల్లిగా, నేను నీకు గోరుముద్దలు తినిపిస్తాను అని అంటుంది. శ్రీధర్ నవ్వుతూ, చూసావా, నాకు మా చెల్లి ఉంది అంటూ తన చెల్లిని దగ్గరకు తీసుకుంటూ చెబుతాడు. అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన స్వరాజ్, భార్గవి ఇద్దరూ కూడా, ఏంటి అందరూ కూడా ఇక్కడే ఉన్నట్లున్నారు, ఇల్లంతా కలకలలాడిపోతూ కనిపిస్తుంది, ఏంటి విషయం అని నవ్వుతూ వాళ్ళని అడుగుతూ ఇంటి లోపలికి వచ్చారు. మరి నా కొడుకు కూతురు ఇంటిలో ఉంటే ఇంటికే కలవస్తుంది కదా అన్నయ్య అని దుర్గ కూడా నవ్వుతూ సమాధానం చెప్తుంది. అలా అందరూ భోజనాలు చేయటం అయిపోయిన తర్వాత భార్గవి, అవును బీ స్క్వేర్, అసలు ఎవరు నిన్ను కొట్టింది? ఆ రోజు నుంచి నువ్వు నాకు కనబడటమే లేదు. ఈ విషయం నిన్ను అడుగుదాం అనుకుంటే అస్సలు కుదరటం లేదు. అసలు ఏం జరిగిందప్పుడు చెప్పు అని అడిగింది. పోలీసులకి శత్రువులు చాలామంది ఉంటారు. ఎవరు కొట్టింది అంటే నేను మాత్రం ఏమని సమాధానం చెప్పగలను? ఇంత పెద్ద బిజినెస్ రన్ చేస్తూ ఉన్నావు, ఆ మాత్రం కూడా తెలియదా నీకు? దీని మైండ్లో బిజినెస్ తప్ప ఇంక ఏమీ ఉండదులే బావా అని భార్గవి జుట్టు పట్టుకొని లాగుతూ అంటాడు సాత్విక్. అబ్బో, నీ మైండ్లో మాత్రం ఏమున్నా ఏంటి? ఏమీ ఉండవు. ఆఖరికి అత్తయ్య బెడ్ మీద ఉంటే తనని క్యూర్ కూడా చెయ్యలేకపోయావు. అసలు నువ్వు డాక్టర్వేనా? నాకు తెలిసి నీ మైండ్లో డాక్టర్కి సంబంధించినవి కూడా ఏమీ ఉండకపోవచ్చు. అసలు నువ్వు అక్కడ హాస్పిటల్లో ఏం చేస్తున్నావో నాకు డౌటే. ఇప్పుడు నువ్వు చెప్పు భాషిత, తను హాస్పిటల్లో పేషెంట్స్ని బాగానే టెస్ట్ చేస్తాడా, లేదంటే ఏదో డబ్బులు తీసుకొని పక్కన ఏదో తూతూ మంత్రంగా ట్రీట్మెంట్ చేసి పంపిస్తాడా అని అడిగింది భార్గవి. ఆ మాటకి భాషిత నవ్వుతూ ఉంటుంది తప్ప బాగానే ట్రీట్మెంట్ చేస్తాడు, మీ అన్నయ్య గొప్ప డాక్టర్ అని మాత్రం చెప్పదు. ఏంటే నువ్వు అలా నవ్వుతూ ఉంటావు? నా చెల్లి అడిగిన దానికి సమాధానం చెప్పవేంటి? నువ్వు ఇప్పుడు ఏమీ సమాధానం చెప్పకుండా ఉంటే ఇది 1కి 100 అనుకుంటుంది. ఇప్పటికే అసలు నేను డాక్టర్ ఏనా అని అడుగుతుంది. ఇలా నువ్వు సమాధానం చెప్పకుండా అలా నవ్వుతూ ఉంటే ఇప్పటి వరకు అది చెప్పింది అంతా కూడా నిజమని ఇంట్లో వాళ్ళందరూ అనుకుంటారు అని భాషితతో వాదనకు దిగుతాడు సాత్విక్. ఇప్పుడు నిన్ను చూస్తూ ఉంటే నాకు కూడా అనుమానం వస్తుంది బావా, నిజంగా నువ్వు డాక్టర్వేనా, లేదంటే డాక్టర్ వేషంలో ఉన్న యాక్టర్వా అని సరదాగా ఆట పట్టిస్తాడు భార్గవ్. ఏంటి,
ఈరోజు అందరూ కలిసి నా మీద పడ్డారు. చూడత్తయ్య, అందరూ నన్ను ఎలా ఏడిపిస్తున్నారో. నేను డాక్టర్ కాదు అని అంటూ దుర్గ వెనక్కి వెళ్ళి చిన్న పిల్లాడిలా ఆమె మెడ చుట్టూ 2 చేతులు వేసి అందరి మీద కంప్లైంట్ ఇస్తాడు. రేయ్, వాళ్ళు డాక్టర్ కాదు అంటే నువ్వు డాక్టర్ కాకుండా పోతావా ఏంటి? నువ్వు డాక్టర్ వేరా, నా అల్లుడివి అని అంటుంది. చూడండి, మా అత్తయ్య చెప్తుంది నేను డాక్టర్ని అని అంటూ కాలర్ ఎగరేస్తూ అంటాడు సాత్విక్. అందరూ కూడా అబ్బో అని రాగం తీస్తారు. భార్గవ్ దగ్గరకు వచ్చి అతని చేతులు పట్టుకొని బీ2 నేను నీతో ఒక విషయం చెప్పాలి అని అంటుంది. అప్పటి వరకు భార్గవ్ని బీ2 అనే పెదాన్ని ఎవరూ పెద్దగా గమనించలేదు. కానీ అప్పుడు భాషిత గమనించి, ఏంటి భార్గవి, మా అన్నయ్యని బీ2 అని పిలుస్తున్నావేంటి? మా అన్నయ్య పేరు భార్గవ్ కదా, లేదంటే నీకు వరుసకు బావ అవుతాడు కాబట్టి అలా పిలవాలి. అలా కూడా కాకుండా ఇలా బీ2 అని పిలుస్తున్నావేంటి? చాలా కొత్తగా విచిత్రంగా అనిపిస్తుందే ఈ పేరేంటో. ఇంతకీ ఈ పేరు మీనింగ్ ఏంటి అని అడుగుతుంది. అందరూ కూడా అప్పుడు ఆ విషయాన్ని గమనించి, అవును, నువ్వు భార్గవ్ని బీ2 అని పిలుస్తున్నావేంటి అని అడుగుతారు. దానికి భార్గవి సమాధానం చెప్పకుండా సిగ్గుపడుతూ ఉంటుంది. భాషిత, నువ్వు సమాధానం చెప్పన్నయ్యా. తను ఆడపిల్ల, ఏదో అడగకూడని ప్రశ్న అడిగినట్లుగా అలా సిగ్గుపడిపోతుంది ఏంటో అని అంటుంది. భార్గవి వైపు చూస్తూ, ఏమో, నాకు మాత్రం ఏం తెలుసు. కొన్ని రోజుల క్రితం బీ2 అంటూ నన్ను పిలిచింది. ఏంటి అనగా ఏదో కల వచ్చింది అని నాతో చెప్పింది. నాకు కూడా క్లియర్గా తెలియదు అని పెదాలు విరుస్తూ అన్నాడు. ఆల్రెడీ బీ2 గురించి అందరికీ తెలిసి ఉండటంతో ఇన్ని రోజులు కలవరిస్తూ ఉన్నది భార్గవ్ గురించా అని నోర్లు తెరుచుకొని చూస్తూ ఉండిపోయారు భార్గవ్ వైపు. భార్గవ్ అందరి వైపు చూసి, ఏంటి అందరూ అలా చూస్తున్నారు మా వైపు అని అడిగాడు. అంటే నా చెల్లి బీ2 నిజంగా నువ్వేనా బావా అని కళ్ళు చిన్నవి చేసి అడుగుతాడు. భార్గవ్ తనకేమీ తెలియదు అన్నట్లుగా భుజాలు ఎగరేస్తూ, ఏమో, నాకేం తెలుసు, తను అలా పిలుస్తుంది, నేను కూడా వద్దు అని అబ్జెక్షన్ చెప్పలేదు అంతే అని సింపుల్గా అన్నాడు. ఇక్కడ భార్గవి సిగ్గుపడుతూ ఉండటంతో అది అర్థం చేసుకున్న అందరూ, అంటే నా అల్లుడు నువ్వే ఇక, నేను ఫిక్స్ అని స్వరూప స్వరాజ్ ఇద్దరూ కూడా భార్గవ్ దగ్గరకు వస్తారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో భార్గవికి ఏమీ అర్థం కాదు. అయోమయంగా వాళ్ళ వైపే చూస్తూ ఉంటాడు. భార్గవ్ చూపుని అర్థం చేసుకొని, నేను చెప్తాను బావా, ఈ బీ2 దానికి పెద్ద స్టోరీ ఉంది అంటూ భార్గవ్ని అక్కడ సోఫాలో కూర్చోబెట్టి తన పక్కనే కూర్చుంటూ భార్గవికి వచ్చే కళ గురించి, అలానే తను బీ2 అంటూ గట్టిగా అరుస్తూ లేవటం అన్నీ కూడా వివరంగా చెప్తాడు. భార్గవ్ మాత్రం చాలా సింపుల్గా ఓహో అంటాడు. పెద్దగా రియాక్షన్ కూడా ఇవ్వడు మొత్తం విని. భాషిత మాత్రం చిన్నగా నవ్వుకుంటుంది. ఇలాంటి పిచ్చి కూడా ఒకటి ఉంటుందా అన్నట్లుగా. భార్గవ్ అంత సింపుల్గా తీసివేయటంతో, ఏంటి నువ్వు అంత సింపుల్గా తీసి పడేస్తున్నావు? నేను బయట వేసిన దగ్గర నుంచి ఈ కళ నాకు ప్రతిరోజు వస్తుంది తెలుసా? కాళ్ళలో నీకు ఏదో జరిగింది అని నేను ఎంత కంగారు పడుతున్నానో. నువ్వు మాత్రం ఇప్పుడు సింపుల్గా అంతా విని ఓహో అంట. ఓహో అంటూ అతని ఒళ్ళోనే కూర్చుంటుంది. అందరూ అక్కడ ఉన్నా కూడా. భార్గవ్ కొంచెం ఇబ్బందిగా చుట్టూ చూస్తూ, ఒసై ఏం చేస్తున్నావే, చుట్టూ అందరూ ఉన్నారే, కాస్త అది గమనించుకో, నువ్వు ఇలా కూర్చుంటే అందరూ ఏమనుకుంటారు అని అంటాడు. ఏమీ అనుకోరు. ఇదిగో మీ చెల్లెలకి మా అన్నయ్యకు పెళ్ళి అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మన ఇద్దరికే కదా ఇక పెళ్ళి జరుగుతుంది. అందుకేగా నువ్వు నన్ను పెళ్ళాం అంటూ ముద్దు పెడుతూ ఉన్నా నేను సైలెంట్గా నీ ముద్దుని పట్టించుకోకుండా చాలా టేక్ ఇట్ ఈజీగా ప్రేమగా చూస్తూ ఉన్నాను నిన్ను. మరి ఇప్పుడు నేను నీ ఒళ్ళో కూర్చుంటే నువ్వు అరిగిపోతావా ఏంటి? పోలీస్వి, బలంగానే ఉంటావు, ఆ మాత్రం నన్ను మొయ్యలేవా అంటూ తన మీదకు తగాదకు దిగుతుంది. ముద్దు పెళ్ళాం అనేసరికి అందరూ కూడా ఒక్కసారిగా భార్గవ్ వైపు చూస్తారు. ఇవన్నీ ఎప్పుడు జరిగాయి అన్నట్లుగా. భార్గవ్ అందరూ తన వైపు అలా చూస్తూ ఉండటంతో ఇబ్బందిగా తల వెనక చెయ్యి పెట్టి గోక్కుంటూ అది అంటూ ఉంటాడు తప్ప ఏమీ మాట్లాడలేకపోతాడు. భార్గవి, ఏంటి అది అంటావు? ఫస్ట్ నువ్వు నన్ను చూసినప్పుడే నాకు ముద్దు పెట్టలేదా? ఆ తర్వాత కనిపించినప్పుడల్లా నువ్వే నా పెళ్ళాం అని నన్ను ఇబ్బంది పెడుతూ ముద్దు పెడుతూ చెప్పలేదా?
ఇది అందరి ముందు నన్ను ఇరికే చేసిందిరా బాబోయ్ అనుకుంటూ నాకు అర్జెంట్ పని ఉంది, నేను ఇప్పుడే వస్తాను అంటూ అక్కడి నుంచి తప్పించుకోవాలి అని భార్గవిని తన మీద నుంచి పక్కన కూర్చోబెట్టాలి అని చూస్తాడు. కానీ భార్గవి చుట్టూ ఉన్న చుట్టూ ఉన్న అందరినీ కూడా పట్టించుకోకుండా పని అంటే గుర్తుకు వచ్చింది, నేను నీకు ఒక విషయం చెప్పాలి, చాలా అర్జెంట్ మ్యాటర్ అంటూ భార్గవ్ని తీసుకొని తన రూమ్లోనికి లాక్కొని వెళ్తుంది. భార్గవ్ ఇబ్బందిగా అందరి వైపు చూస్తూ భార్గవితో కలిసి రూమ్లోనికి వెళ్తాడు. రూమ్లోనికి వచ్చిన వెంటనే ఆమె చేతిలో ఉన్న తన చేతిని లాక్కుంటూ, అసలు ఏం మాట్లాడుతున్నావే నువ్వు, ఇలా అందరి ముందు ముద్దు అంటూ మాట్లాడితే నా పరిస్థితి ఏం కావాలి, నా పరువేం కావాలి, ఏదో నీతో సరదాగా టైం స్పెండ్ చేయాలి, నిన్ను ఆట పట్టించాలి అని అలా అన్నానే అనుకో, ఇలా అందరి ముందు నా మాటలు గుట్టు రట్టు చేసేస్తావా అని అంటాడు. భార్గవి అమాయకంగా ఫేస్ పెట్టి, ఇది మరీ బాగుంది, నువ్వు చేసిందే కదా నేను అక్కడ చెప్పింది, ఏదో కొత్తగా చెప్పినట్లుగా మాట్లాడతావేంటి అని అంటుంది. నిన్ను అంటూ 2 చేతులు కూడా ఆమె పీక మీదకు తీసుకొని వెళ్తాడు. అబ్బా, నన్ను తర్వాతైనా చూడొచ్చు, ఆఫీస్లో ఒకడు నాకు లవ్ లెటర్ రాశాడు అని అంటుంది భార్గవి. చాలా సింపుల్గా, ఎవడు ఆ టేస్ట్లెస్ ఫెలో, ఇవ్వక నీకే ఇవ్వాలా లవ్ లెటర్ అని అంటాడు. భార్గవి ఆ మాటకి గుర్రుగా భార్గవ్ వైపు చూస్తుంది. ఆ చూపును చూసి అమ్మో అనకూడదు డైరెక్ట్గా అనేసానే అనుకుంటూ, అదే ఎవరా నీకు లవ్ లెటర్ రాసింది అని అడుగుతున్నాను అని అంటాడు. చరణ్ అని మా కాలేజీలో నా సీనియర్, అలానే ఆఫీస్లో కూడా జాయిన్ అయ్యాడు, తనని నేను ఎంత అవాయిడ్ చేయాలి అని చూస్తూ ఉన్నా కూడా తను నాకు అంత దగ్గర అవ్వాలి అని ట్రై చేస్తూ ఉన్నాడు, ఏదో వంకతో కావాలి అని నాతో మాట్లాడాలి అని ట్రై చేస్తున్నాడు, తన మనసులో రాంగ్ ఇంటెన్షన్ ఉంది అని నాకు అర్థమవుతూ ఉండటంతో మొదటి నుంచి అతనిని దూరం పెడుతూనే వచ్చాను. కానీ ఈరోజు డైరెక్ట్గానే నాకు లవ్ లెటర్ రాశాడు, కానీ అది నేను చూడలేదు అన్నట్లుగానే వర్క్ పరంగా తనతో మాట్లాడి బయటకు పంపించేశాను. ఇదండి ఇవాల్టి స్టోరీ.